కనుక ఇవాళ బట్ సార్ ఈ ఈ అమెరికా పోర్ట్ ఈ దాడులపై పోర్టు దాడి ఈ పోర్టు దాడి తర్వాత ఎట్లాంటి పరిణామాలు అండి? ఎందుకంటే హర్మూజ్ జలసంధిలో ఈ బందర్ అబ్బాస్ పోర్టే చాలా కీలకం అని చెప్పాలి. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోర్టు పైన ఇప్పుడు దాడి జరిగింది. సో దీంతో అమెరికా హర్మూజ్ మాదే అని చెప్పేటువంటి సందేశం ఏమైనా ఇస్తుంది అనుకోవచ్చా ఇండైరెక్ట్ గా? ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పటికీ అమెరికా తగ్గింది శ్రీకాంత్. మీరు చూడండి, అణు మన రియాక్టర్ల గురించి కానీ, లేకుంటే శుద్ధి చేసిన మనకు అణు పదార్థాల గురించి వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం ఆఫ్టర్ ఈ సంధి కుదిరిన తర్వాత 60 రోజులు మాట్లాడితే అన్ని వాయిదా వేసింది కదా. ఒక రకంగా చెప్పాలంటే అసలు మీ మొత్తం అంతా మాకు ఇచ్చేయాలి, మాకు ఆ శుద్ధి చేయది అది అంటే 70% అయింది, 90% అయితే మనకు అణ్వాయుధాలు తయారవుతాయి, ఇంకా 20% ఆగి ఉన్నాయి. ఆ 70% చేసిన శుద్ధి చేసిన యురేనియం ను మాకు అప్పచెప్పని డిమాండ్ ఇప్పటిదాకా అమెరికా. వాళ్ళు ఏమన్నారు, మీకైతే అప్పచెప్పం, అవసరమైతే రష్యాకి అప్పచెప్తాం కానీ మీకు అప్పచెప్పని ఇరాన్ అంటుంది. ఈ రెండింటి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంటే మొదలు నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, చివరి అంశం మొదలు పెట్టుకునే బదులు మొదటి అంశం మొదలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లాంటి కష్టం వస్తుంది. అంటే యురేనియం గురించి చర్చించకపోతే మిగతా అన్ని కుదురుతాయి. దాన్ని పక్కన పెట్టి అమెరికా తగ్గింది కదా. అమెరికా తగ్గిన తర్వాత కూడా ఇదే పని చేయడం కరెక్ట్ కాదు కదా నేను అంటున్నాను. అమెరికా తగ్గి 60 days తర్వాత మాట్లాడదామన్నారు. యురేనియం శుద్ధి చేయని యురేనియం మాకు అప్పచెప్తారా, రష్యాకి అప్పచెప్తారా, లేకుంటే ఇతర దేశాలకు అప్పచెప్తారా, మీ దగ్గర అయితే ఉండొద్దు అనే డిమాండ్ ఇప్పుడు పక్కన పెట్టినాం. అట్లా ఉండనియండి, చర్చలు హార్మోజ్ జలసంధిని ఫస్ట్ తీద్దాం, అంటే ఓపెన్ చేద్దాం అనే దాని మీదనే కేంద్రీకృతమైన చర్చలన్నీ కూడా. అందుకనే ఇంకో మాట కూడా అన్నారు, మాకు ఇరాన్ ఏమన్నది, మాకు జరిగిన నష్టం అంతా కట్టియమన్నది. అంటే మనుషుల ప్రాణాలు తెచ్చేది కదా, నష్టం కట్టించిన సమస్య లేదు. మేము ఇద్దరం ఎవరు కారకుడైనా కూడా ఇద్దరు యుద్ధంలో పాల్గొన్నాం కదా, మీ నష్టం మీదే, మా నష్టం మాదే అని అమెరికా అన్నది. మరి వాస్తవమే కదా. ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేశారు, పరిహారం కట్టించడం అంటే అమెరికా ఓడిపోయినట్టు, అమెరికానే ఎవరికి నష్టపరిహారం కట్టించినట్టు అవుతుంది కదా, ప్రపంచ దేశాలను ఇంకా పలసన అవుతుంది కదా. అందుకని ఇట్లాంటి అన్ని పీటముడి పడే అంశాలని పక్కన పెట్టి కేవలం సాధ్యమయ్యే అంశాలు ముందు తీసుకొచ్చి అమెరికా రెండు వైపులా నష్టం జరిగింది. దగ్గర పాయింట్ ఏంటంటే యురేనియం తయారు చేయొద్దు, అణుబాంబుల తయారీని అడ్డుకోవడమే ప్రధానమైనటువంటి చర్చ. దాంట్లో భాగంగానే అయతుల్లా ఖమేనీని చంపిన మొదలు ఈరోజు హర్మూజ్ జలసంధి దిగ్బంధం వరకు వచ్చింది. సో అనుకున్న లక్ష్యం ఒకటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒబామా లాంటి ఒప్పందం ఎందుకు ట్రంప్ చేసుకోలేకపోతున్నారు? ఒబామా యుద్ధం లేకుండా, మధ్యప్రాచ్యంలో ఎట్లాంటి యుద్ధ వాతావరణం లేకుండా, సో ఒక చర్చల ద్వారా యురేనియం ఆపాలి, తయారీ ఆపాలని చెప్పేసి ఒబామా చేసుకున్నటువంటి ఒప్పందం, నేను ఇప్పుడు ఆ విధంగా నేను చేయను, ఒబామా ఒప్పందాన్ని నేను ఒప్పుకోనని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఎవరు యుద్ధం లేకుండా రెండు దేశాల మధ్య చర్చలతో ముందుకెళ్లారు, ఎవరు యుద్ధం చేస్తూ డిమాండెడ్గా ముందుకెళ్తున్నారు అనుకోవాలా? అమెరికానే తప్పు. అమెరికా యుద్ధం ప్రారంభించడం అంత బుద్ధి తక్కువతోనే అమెరికా అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు 2018 అంటే 2016 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. 2017 జనవరి 20 నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. 2018లో ఏకపక్షంగా మన అణు రియాక్టర్ల గురించి వీటి గురించి ఒప్పందం రద్దు చేసుకుంది ఏకపక్షంగా అమెరికా కదా. ఇదే ట్రంప్ మొదటిసారి ట్రంప్ వాళ్ళు మన ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడే 2018లో ఇరాన్ తోని ఒప్పందం రద్దు చేసుకుంది ఆయనే. మళ్ళీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఒప్పందం పునరుద్ధరించుకుంటామంటే మీ ఇష్టం ఉన్నట్టు 5 రోజులతో మీ ఇష్టం ఉన్నట్టు వస్తారా అని అమెరికా ఇరాన్ అన్నది కదా. అసలు వివాదం అక్కడి నుంచి వచ్చింది. మీ ఇష్టం ఉన్నప్పుడు అణు ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు, మీరే కదా మళ్ళీ ప్రధానమంత్రి మళ్ళీ అధ్యక్షుడు అయింది, మళ్ళీ మీ హయాంలో మీరు చస్తారా, ఒప్పుకుంటారా చేస్తారా అని ఎట్లా డిమాండ్ చేస్తారని ఇరాన్ ఎదురు తిరిగింది. దానివల్ల వచ్చిన సమస్య. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమెరికా చెప్పు చేతుల్లో ఇరాన్ ఉండాలని కోరుకుంటుంది, ఇరాన్ 50% ఉండనంటుంది. సమస్య ఇప్పటికి కూడా మనకు అణ్వాయుధులు తయారు చేసే శక్తి సంతరించుకుందా లేదా, లేకుంటే దానికి సంబంధించి యురేనియం 70% శుద్ధి అయిన యురేనియం ఎక్కడ ఉంది ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతుంది. ఉందని ఆరోపిస్తుంది అమెరికా, కానీ ఉన్నదా లేదా అని ఖచ్చితంగా నిరూపించలేని పరిస్థితి ఉంది కదా. ఎక్కడ దాచిందో తెలియదు, చాలా బంకర్లు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళు దాస్తున్నారు. కొన్నిసార్లు ప్లేస్ తప్పించి ఇంకో చోటు కూడా రవాణా చేస్తున్నట్టున్నది. కనుక వాళ్ళు ఇప్పటికే దేశం దాటించారా, దేశంలోనే ఉందా, ఇవన్నీ మనకు తెలియదు కదా. అంటే 500 కిలోలు ట్రంప్ వ్యవహారం కూడా కొంత ఏకపక్షంగానే కనిపిస్తోంది. ట్రంప్ ఏ దేశంతో చూసినా ఒక రకమైనటువంటి శత్రుత్వాన్ని, ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. ఈవెన్ ఈ మధ్యవర్తిత్వం విషయంలో కూడా అక్కడికి రానటువంటి పాకిస్తాన్ని మధ్యవర్తిత్వం చేసి ట్రంప్ చేసినట్టే, దాంట్లో పెద్దగా పాకిస్తాన్ మనం ఇన్వాల్వ్ చేసి పాకిస్తాన్ పెద్దరికం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇరాన్ భారత్ నమ్మినంత పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. ఈవెన్ ఇరాన్ కొన్ని క్షిపణుల మీద కూడా థ్యాంక్స్ టు ఇండియా అని చెప్పేసి ఆ క్షిపణి ప్రయోగం